గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, ఎల్ఐసి అండ్ వర్ల్పూల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ శుభప్రదంగా కనిపిస్తున్నాయి. ఆల్ మేజర్ ఏషియన్ ఇండిసెస్ ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియన్ ఇండెక్స్ చక్కటి లాభాలతో ట్రేడ్ అవుతోంది. తైవానీస్ ఇండెక్స్ ఈజ్ అప్ 3.5%. గిఫ్ట్ నిఫ్టీ కూడా సూచిస్తోంది సుమారుగా ఒక 200 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ను సూచిస్తోంది గిఫ్ట్ నిఫ్టీకి సంబంధించి. లాస్ట్ నైట్ అండ్ యుఎస్ ఫ్యూచర్స్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి. నాస్డాక్ ఫ్యూచర్స్ సుమారుగా 200 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్కలేషన్ ఆఫ్ టారిఫ్ వార్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా, ఇది మనకు కనిపిస్తున్నటువంటి పిక్చర్. బాబాయ్ 2 అడుగులు వెనక్కి వేశారు. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 స్టెప్స్. ఒకటో స్టెప్ చైనా మీద 145% టారిఫ్ ఏదైతే విధించారో అది చాలా ఎక్కువ. ఇది సబ్స్టాన్షియల్గా తగ్గబోతోంది. జీరోకైతే రాదు, కానీ గణనీయంగా తగ్గబోతోంది. తగ్గిస్తాం అన్న ప్రకటన ఆయన చేశారు. ఆయనే కదా వేసింది, బాబాయ్ కదా టారిఫ్ విధించింది. మళ్ళీ ఆయనే ఇది చాలా ఎక్కువ అని ఆయనే చెప్తున్నాడు. చైనా వాళ్ళు అనాలి చాలా ఎక్కువ అని, కానీ ట్రంప్లో ఉన్న ఒక వైరుధ్యం అదే, ఒక విచిత్రం అదే. ఆయన ముందు రోజు చెప్పిన దానికి ఆ తర్వాత రోజు చెప్పేదానికి పొంతన ఉండదు. సరే, ఎనీవే, ఇది మొదటి వెనకడుగు. రెండో వెనకడుగు పావెల్ మీద. యుఎస్ ట్రెజరీ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో జెరోమ్ పావెల్, ఆయన మీద ట్రంప్ ఏమన్నారు, అతి త్వరలో ఆయన తీసివేస్తామన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన ఇప్పుడు లేదు అటువంటి ప్రసక్తే లేదు, ఆయన ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమని చెప్తున్నాను, కానీ నేను ఇదంతా కాదు, ఆయన తొలగించడం అనేది జరిగే పని కాదని చెప్తున్నారు ఆయన. సో ఫెడ్ రిజర్వ్ ఇండిపెండెన్స్కి ఏమీ భంగం వాటిల్లదు అని జెరోమ్ పావెల్ చెప్తున్నారు. సో ఇది మార్కెట్స్, అక్కడి మార్కెట్లను, యుఎస్ మార్కెట్లను ఉత్సాహపరిచింది, ఉత్తేజపరిచింది. తర్వాత ఇప్పుడు మనకు ఇదే పరిస్థితి ఏషియన్ మార్కెట్స్లో కూడా మనకు కనిపిస్తోంది. సో ట్రంప్ హెడ్లైన్స్కి మార్కెట్లు డ్యాన్స్ చేస్తున్నాయి. ఇది ఎంతకాలం ఇది కొనసాగుతుంది? ఎందుకంటే ట్రంప్ కారణంగా వరల్డ్ ఆర్డర్లోనే ఒక అనిశ్చితి, ఒక సందిగ్ధం, ఒక సంశయం, ఒక అస్పష్టత ఇవన్నీ ఏర్పడ్డాయి. దీన్ని తొలగించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే వరల్డ్ ఆర్డర్ అనేది కొన్ని దశాబ్దాల పరిణామం. ఇది కొన్ని ఒక ఎవల్యూషన్. అది రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటూ వాటి ప్రకారం వరల్డ్ ఆర్డర్లో చిన్న మార్పులు. ఒక్కసారిగా వచ్చేసి వరల్డ్ ఆర్డర్ మొత్తం ఇలాగ నేను చిన్నాభిన్నం చేస్తానంటే కుదరదు అది. ఎందుకంటే బెదిరించడం చాలా సులభం, కానీ పర్యవసానాలు ఆలోచించి చేయాలి అదంతా కూడా. అంతేగాని ముందు ఒకరోజు నేనే సూపర్ పవర్ అన్నట్టుగా బిహేవ్ చేసి ఆ తర్వాత అమ్మో లేదు మిగతా వాళ్ళు కూడా సూపర్ పవర్సే, వాళ్ళకు కూడా బలం ఉంది అన్న అంశాన్ని గమనించడం, ఇవన్నీ ఇక్కడ ఏం జరిగింది? ముందుగా బాండ్ మార్కెట్లు నో చెప్పేశాయి. తర్వాత పెద్ద వాళ్ళు జేపీ మోర్గాన్ చీఫ్స్ ఇలాంటి వాళ్ళు అందరూ, ఇప్పుడు ఇంక్లూడింగ్ ఎలాన్ మస్క్ వాళ్ళ Q1 నెంబర్స్ బాగా తగ్గాయి టెస్లా ఫలితాల్లో. ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఐ విల్ స్పెండ్ లెస్ టైమ్ ఇన్ DOGE. ఆయనకు ఒక ప్రభుత్వం ఒక బాధ్యత అప్పచెప్పాడు ట్రంప్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ లాంటిది, డోజ్ అనేదాన్ని. ఆ డోజ్లో ఇప్పుడు నేను తక్కువ టైం స్పెండ్ చేస్తానేసరికి ఫ్యూచర్స్లో టెస్లా ప్రైస్ 5% పెరిగింది. సో అందరూ ఇప్పుడు ట్రంప్ దగ్గర నుంచి ఎలాన్ మస్క్ వరకు వాస్తవాన్ని గుర్తిస్తున్నారు. ఓహో, మనం అనుకున్నవన్నీ, మన మైండ్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి ప్రపంచం మీద రుద్దాలంటే కుదరదు అని ఒక గమనికైతే వాళ్ళలో వచ్చేసింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇదంతా పోతుందా, అన్నీ మార్చేస్తారా అంటే అలా జరిగే అవకాశం లేదు, కానీ కొంతవరకు వెనకడుగులు అయితే మొదలయ్యాయి. కాబట్టి అండ్ మరొక హెడ్లైన్ కూడా మనం చూసాం. వైట్ హౌస్ చెప్పింది, వీఆర్ క్లోజ్ ఆన్ జపాన్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్స్. అంటే దాదాపుగా ఒక అగ్రిమెంట్స్ కొన్ని నెలల సమయం పడుతుంది ఫైనల్ డీల్స్ అన్నీ వర్కౌట్ కావడానికి. కానీ ఇప్పుడు జేడీ వ్యాన్స్ మన దగ్గర ఉన్నారు, ఆయన కూడా నిన్న చెప్పడం జరిగింది, ఇండియా యుఎస్ టైస్ బలంగా ఉంటాయి, లేకపోతే చాలా నష్టపోతాం 2 కంట్రీస్ అని కూడా. కాబట్టి అండ్ మా దగ్గర నుంచి డిఫెన్స్, ఎనర్జీస్ అన్నీ, ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలి అంటే యూఎస్ నుంచి అసలు కొనుక్కోవడానికి ఏముంది వాళ్ళ దగ్గర. మనం ఇంకేదో వాళ్ళు బలవంత పెడుతున్నారు, ట్రేడ్ బ్యాలెన్స్ లేదన్న ఉద్దేశంతో LNG కొనుక్కుంటాం, లేకపోతే ఫలానా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటాం అని తప్ప వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యే వస్తువులే లేవు అసలు మనం కొనాలంటే. వాళ్ళ గూగుల్ కొంటాం, వాళ్ళ ఫేస్బుక్ కొంటాం, మనందరం తీసుకెళ్ళి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ దేర్ అవన్నీ కూడా లెక్క వేసుకుంటే
ఇట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ యుఎస్ఏ. కాబట్టి సరే వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి అన్నట్లుగా చేయాల్సిందే, తప్పదు, ఎందుకంటే బలమైన దేశం అండ్ వీ నీడ్ గుడ్ టైస్ విత్ దట్ కంట్రీ కాబట్టి. సో ఇదంతా జరుగుతుంది కాబట్టి త్వరలోనే ఇంక్లూడింగ్ చైనా కొన్ని ట్రేడ్ డీల్స్ కుదిరే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్స్ ఇక్కడ నుంచి ఒక మూమెంటం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బై ఎవ్రీ డిప్ అండి, ప్రతి డిప్ని కొనండి. మనం విజయవాడ ఒక షాప్లో కూడా ఎంతో బుల్లిష్గా మాట్లాడుకున్నాం. ప్రజెంట్ నేను ఇచ్చిన ఆ ప్రజెంటేషన్ మొత్తం కూడా చాలా కొనండి, ఎస్ఐపీలు కంటిన్యూ చేయండి, ఎస్ఐపీలు ఎంత మాత్రం ఆపొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఐపీలు చేయండి, రియల్ ఎస్టేట్ రిటర్న్స్ని మనం ఎలా కంపేర్ చేసి చూసాం అవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి మంచి మూమెంటం మార్కెట్లో మనకు రాబోతుంది. బ్యాంక్ నిఫ్టీ బహుశా 58,000, 60,000 దిశగా కూడా వెళ్తుందని చెప్పొచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంది బ్యాంక్స్. అలాగే ఎఫ్ఎంసీజీ స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను కూడా చూసాం, మనం చాలా స్ట్రాంగ్ ఎఫ్ఎంసీజీ పెర్ఫార్మెన్స్. అలాగే ఎనర్జీ సెక్టర్లో మంచి గెయిన్స్ చూసాం. ఇక బహుశా వాళ్ళ నుంచి ఐటీ కూడా ఒక బాటమ్ ఫామ్ అయిందని అనుకోవచ్చు. ఐటీలో కూడా కొంత బయింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ నాస్డాక్ ర్యాలీని బట్టి చూసినా నేను హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ కూడా వీక్గా వచ్చాయి, కానీ కామెంటరీ అంత మరీ నెగిటివ్గా లేదు. ఒక అన్సర్టెంటీ ఉంది, గ్లోబల్ అన్సర్టెంటీ అనేది అని చెప్పారు, కానీ బట్ కంపేర్ టు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ నెంబర్స్ ఆర్ లిటిల్ బిట్ ఓకే అని చెప్పాలి. సో నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి మనం మళ్ళీ 26,000 దిశగా వెళ్తోంది. సో మనం లాస్ట్ టైం 21,281 చూసాం 52 వీక్లో. అక్కడ నుంచి ఒక మంచి బౌన్స్ బ్యాక్ అనేది మనకు కనిపిస్తుంది. సో ట్రంప్ ధోరణిలో వచ్చిన మార్పు అనండి, మన ఎర్నింగ్ సీజన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఎక్కడన్నా ఒకటేరా మినహాయిస్తే ఇప్పుడు వ్యారీ ఎనర్జీస్ చూసాం ఫర్ ఇన్స్టెన్స్, ఒక చాలా బీట్ అండ్ డౌన్ స్టాక్ కూడా ఇది. బ్లాక్ బస్టర్ నెంబర్స్ వచ్చాయి. Q4లో హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ, ఎబిటా, ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్, ఏ క్వార్టర్ అంతకుముందు ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్గా ఒక సాలిడ్ నెంబర్స్ అనేది మనకు రావడం చూస్తున్నాం. అలాగే హ్యావెల్స్, అందరం భయపడ్డాం హ్యావెల్స్ ఈ కేబుల్ కంపెనీస్ కాంపిటీషను ఇదంతా వస్తుంది కదా ఎలా ఉంటుందో అని. హ్యావెల్స్ నెంబర్స్ కూడా బాగానే వచ్చాయి, బెటర్ దాన్ ఎస్టిమేట్స్ వచ్చాయి. ఒక కమ్బ్యాక్ క్వార్టర్ కింద మనం చూడొచ్చు దీన్ని. అలాగే సైంట్ డిఎల్ఎం డీసెంట్ నెంబర్స్ వచ్చాయి Q4లో. మార్జిన్ ఎక్స్పాన్షన్ జరిగింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బాగుంది, ఇయర్ ఆన్ ఇయర్ బాగుంది. అలాగే టాటా కమ్యూనికేషన్స్ డీసెంట్ నెంబర్స్. ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సరే బ్యాంకింగ్ నెంబర్స్ ఎలాగో బాగుంటాయి కాబట్టి అది కూడా బాగానే వచ్చింది. ఇలా మనకు ఎక్కడైనా కొద్దిగా M&M ఫైనాన్స్ లాంటివి కొంచెం మనకు కొద్దిగా నిరాశపరిచాయి. సో ఎర్నింగ్ సీజన్ బాగుంది, గ్లోబల్గా ఉన్న అన్సర్టెంటీలో కొద్దిగా మార్పు వస్తుంది. కాబట్టి ఈ సమయంలో బులిష్గా ఉండడంలో తప్పేం లేదు. సో బీ కన్విన్స్డ్. మార్కెట్స్ బేర్ మార్కెట్ దాదాపుగా పూర్తిగా అయిపోయిందని చెప్పలేము, దాదాపుగా ముగిసిందని చెప్పాలి. ఒక మంచి ట్రెండ్ మళ్ళీ మొదలైంది. అండ్ మంచి సమయంలో మనం వర్క్షాప్ను కూడా కండక్ట్ చేసుకొని వీఆర్ ప్రిపేర్డ్ నౌ టు గెట్ ఇన్ టు ఏ మూమెంటమ్ మార్కెట్. ఇవాళ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, క్యాన్ఫిన్ హోమ్స్ ఇలాంటివన్నీ రిజల్ట్స్ వస్తాయి. సో రిజల్ట్స్ సీజన్ మీద మాత్రం చాలా ఫోకస్ చేయాలి. ఎక్కడ మంచి నెంబర్స్ వస్తున్నాయి, ఎక్కడ బ్యాడ్ నెంబర్స్ వస్తున్నాయి అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి. కుటుంబరావు గారు, గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తోంది. వరుసగా 6 సెషన్స్ లాభాలు చూసాం. ఇవాళ కూడా ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తోంది. ఏమిటి, అండ్ రేపు మనకు ఎక్స్పైరీ కూడా ఉంది. ఈరోజు రేపు ఎలా ట్రేడ్ అవుతాయి అనుకుంటున్నారు? మార్కెట్స్ అయితే ఫర్మ్ గానే ఉంటాయండి, ఎందుకంటే 24,000 కన్విన్సింగ్ గా క్రాస్ అయ్యి అక్కడ నిలబడగలిగింది కాబట్టి సెకండ్ సక్సెసివ్ అనమాట. మార్కెట్స్ ఆ గెయిన్స్ ని కన్సాలిడేట్ చేసుకునే మూడ్ లోనే ఉంటుంది. అండ్ నిన్న కూడా చెప్పడం జరిగింది, అనూహ్యంగా 25,000 దగ్గర కాల్ ఆప్షన్స్ హ్యూజ్ గా బిల్డప్ అయినాయి మే మంత్ ప్లస్ అనమాట. 24,500 కరెంట్ మంత్ కూడా బిల్డప్ అయి ఉన్నాయి. అండ్ క్లియర్లీ అది ఇండికేషన్ ఇస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్వెస్టెడ్ అనేది ఉండేది. ఆ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్వెస్టెడ్ నుంచి ఇప్పుడు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వచ్చేసింది. అరే మనం మిస్ అయిపోతున్నామే, ఆల్రెడీ 2,000 పాయింట్లు నిఫ్టీ పెరిగింది, 6,000 పాయింట్లు సెన్సెక్స్ పెరిగింది అని చెప్పేసి జంప్ చేసే ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది కనిపిస్తున్నారు. కాబట్టి ఈ ఫోమో యాక్షన్ లో అనమాట కాస్త మొమెంటం బిల్డప్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తుంది మార్కెట్ లో. ఆ మొమెంటం తోటే కాస్త గెయిన్స్ అనమాట కన్సాలిడేట్ చేసుకుంటుంది మార్కెట్ ఈ హయ్యర్ లెవెల్స్ లో అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అయితే ఎవ్రీథింగ్ గంగ్ హోనా అంటే చెప్పేసి మాత్రం నేను అన్నాను, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ డాన్స్ కనమాట అనుగుణంగా మనం కూడా డాన్స్ చేస్తున్నాం. ఎందుకంటే అడప తడప కాస్త డీకపుల్డ్ అయినా సరే అనమాట గ్లోబల్ మార్కెట్ ఇన్ ద సెన్స్
యుఎస్ మార్కెట్ కంపారిజన్ లో ఆ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ షాడో మన పైన ఖచ్చితంగా ఉంటుంది. నిన్న ఏదైతే మళ్ళీ అక్కడ 1000 పాయింట్ల పైన డౌ ర్యాలీ వచ్చిందో ఇవాళ మనకి బంపప్ ఓపెనింగ్ ఇస్తాం. అదే మొన్న అక్కడ పడినా కూడా నిన్న మన దగ్గర పడలా, అందుకని డీకపుల్డ్ కాస్త అయ్యింది మార్కెట్ అని చెప్పేసి అని అన్నదాను. కాబట్టి ఇక్కడి నుంచి ట్రేడ్ డీల్ ఎట్లా అవుతుంది, ఆల్రెడీ ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టారు కాబట్టి ఆ ఫ్రేమ్ వర్క్ పైన బైలాటరల్ డీల్ ఒకటి అవుతుంది అని ఏదైతే అంటున్నారో దాన్ని బట్టి అనమాట మేబీ ఫస్ట్ ఆఫ్ ద బ్లాక్ మనం ఉన్నాం కాబట్టి మన ట్రేడ్ డీల్ అంటూ గనక ముందు వచ్చేస్తే మేబీ సేఫ్ జోన్ లోకి మనం మూవ్ అవుతాము అని చెప్పేసి అని అనుకోవాలి. అయితే క్లియర్ కట్ గా మార్కెట్ లో సెక్టోరల్ గా చేంజెస్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే నిన్న మొన్నటి వరకు స్తబ్దతగా ఉన్న కన్స్యూమర్ స్టాక్స్ నిన్న ఏ విధంగా పెరిగినాయో మనం చూసాం. అదే విధంగా అన్నమాట కాస్త ప్రాఫిట్ బుకింగ్ ఏ సెక్టర్ లో వచ్చిందో కూడా అబ్జర్వ్ చేయొచ్చు నిన్న. ఎందుకంటే క్లియర్లీ ఐఏఎఫ్ఎల్ కానీ ఇట్లా కపుల్ ఆఫ్ స్టాక్స్ అన్నమాట ఏవైతే మొన్నటి వరకు పెర్ఫార్మ్ చేయలేదు అనుకున్నామో గోల్డ్ ఫైనాన్సింగ్ దీంతో అనమాట ఆ స్టాక్స్ ఏ విధంగా జంప్ అయినాయి అనేది నిన్న అబ్జర్వ్ చేసాం. డిక్సన్ కూడా అనమాట. బట్ సైమల్టేనియస్ గా అనమాట చోలా ఫైనాన్స్ అవనండి, తిరిగి కాస్త నెగిటివ్ గా వచ్చిన సింధ్ బ్యాంక్ కానీ ఇట్లా ఈ స్టాక్స్ లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ నైకా జేఎస్డబ్ల్యూ ఇట్లా రావటం కూడా చూసాం. కాబట్టి మార్కెట్ లో స్టాక్ సెలెక్షన్ కీ అవుతుంది ఇక్కడ అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ రావాలంటే. బ్రాడ్ గా అన్ని స్టాక్స్ పెరగచ్చు, ఆడ కొంచెం 1% పెరగచ్చు, కొన్ని 10% పెరగచ్చు, కానీ స్టాక్ సెలెక్షన్ కీ అన్నమాట. ఎందుకంటే అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ కావాలంటే కనుక కేర్ఫుల్ గా సెలెక్షన్ ఉండాలి. అండ్ నిన్న ఏదైతే కాస్త ఐటీ స్టాక్స్ లో సెల్లింగ్ వచ్చిందో ఇన్ఫీ కానీ విప్రో కానీ భారతీ ఎయిర్టెల్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మేబీ తిరిగి ఇవాళ హెచ్సిఎల్ టెక్ ఆ నెంబర్స్ తోటి కొంచెం బెటర్ గా పెర్ఫార్మ్ చేసే సూచనలు ఉన్నాయి. అయితే ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందుస్థాన్ లీవర్ ఏవైతే బాగా నిన్న పెర్ఫార్మ్ చేస్తున్నాయో టాటా కన్స్యూమర్ ఇవన్నీ కూడా గెయిన్స్ కన్సాలిడేట్ చేస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం. ఓవరాల్ గా ట్రేడ్ సెటప్ కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే మెన్షన్ చేసినట్టు అనమాట ఆల్రెడీ నిన్న మొన్న కూడా మెన్షన్ చేసినట్టు కాల్ ఆప్షన్స్ లో ఇప్పటికీ హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది. ఏప్రిల్లో 25,000 మంత్లీ కాల్ ఆప్షన్స్ లో. షార్ట్ టర్మ్ లో మాత్రం 24,500 రేపటికి టచ్ అవుతుందా లేదా ఇవాళ గ్యాప్ అప్ వచ్చి అనేది చెప్పలేం కానీ బట్ ఆల్రెడీ పొజిషన్స్ అయితే బాగానే బిల్డప్ అయినాయి, అంటే ఆప్టిమిజం బాగా ఎక్కువ ఉందని అనుకోవచ్చు. పుట్ ఆప్షన్స్ 24,000 దగ్గర పైలప్ అయి ఉన్నాయి కాబట్టి కొంచెం డిస్టెంట్ గా ఉంది. బట్ 24,200 కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. 24,200 కింద డిప్ అయితే కనుక ఈ సెటిల్మెంట్ లో ఎవరైతే పొజిషన్స్ ఆల్రెడీ ఉన్నారో కాల్ ఆప్షన్స్ కానీ కొనున్నారో వాళ్ళు కట్ చేసుకోవటం బెటర్ అని చెప్పేసి కూడా అని అంటాను. బ్యాంక్ నిఫ్టీనా అన్ని అంచనాలకు అధిగమించి అనమాట ఎంత పైకి వెళ్తుందో మనం చూస్తాం. మేబీ ఇందాక మీరు అన్నట్టు అనమాట 60,000 కూడా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో క్రాస్ అయితే సర్ప్రైజ్ కాకూడదని అంటాను. ఎందుకంటే మనం చూడొచ్చు సెన్సెక్స్ 6,000 పైన పాయింట్స్ పైన గెయిన్ అయింది. అండ్ సెలెక్ట్ స్టాక్స్ లైక్ ఎస్పెషల్లీ బజాజ్ ఫైనాన్స్ ఉందనుకోండి, ఈ ఒక ఇయర్ లో అంటే ఈ లాస్ట్ 4 months లో దాదాపు 1,50,000 కోట్లు మార్కెట్ క్యాప్ పెరిగి 36% రిటర్న్ ఇచ్చింది బజాజ్ ఫైనాన్స్. ఒక విధంగా నిఫ్టీ కింగ్ అనొచ్చు ఇప్పుడు. అది అంత డెలివరీ అంత రిటర్న్స్ ఇచ్చింది అంటేనే ఓవరాల్ గా ఫిన్ నిఫ్టీలో ఇంట్రెస్ట్ ఎంత ఉంది, బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. పీసీఆర్ 1.1 దగ్గర స్టేబుల్ గా అయిపోతుంది అంటే బయింగ్ ఇంట్రెస్ట్ సస్టైన్ గా ఉంది అని చెప్పేసి అనుకోవాలి. ఈవెన్ విక్స్ కూడా తగ్గుతానే ఉంది, ఫియర్ ఫ్యాక్టర్ 15 కి క్లోజర్ గా ఉంది, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అందుకని నిన్న గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీస్ లో తిరిగి కాస్త బయింగ్ అనిపించింది. ఫార్మ్ గోల్డ్ ప్రైజెస్ మూలన ఐఏఎఫ్ఎల్ కానీ అండ్ ఈవెన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇటు డిక్సన్ వీటిలో కూడా కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ అయితే నిన్న కనిపించింది. స్పెక్యులేటివ్ లాంగ్స్. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే మాత్రం ఆర్బిఎల్ బ్యాంకు, పిఎన్బి హౌసింగ్, హిందుస్థాన్ జింక్ డెలివరీలో కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి. అబ్జర్వ్ చేయాలి ఆ స్టాక్స్ లో కేర్ఫుల్ గా. హై డెలివరీ మాత్రం ఐటీసీ, అపోలో హాస్పిటల్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మోతీలాల్ ఫైనాన్స్ లో కనిపించింది. ఇప్పుడు ఏదైతే గనక బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయని చూస్తే ఓన్లీ 2 స్టాక్స్ ఉన్నాయి ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లో అనమాట. కాబట్టి పెద్దగా వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని ఇప్పటికైతే అంటాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో సస్టైన్డ్ బయింగ్ ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతున్నంత సేపు మాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నట్టు. అయితే ఒక్కటి మార్కెట్ బ్రేక్ ఇండికేటర్ కూడా మనం కేర్ఫుల్ గా చూడాలి. ఈ వారం మనం చూస్తే మార్కెట్ బ్రేక్ ఇండికేటర్ అనమాట అనూహ్యంగా బాగా జంప్ అయింది అనమాట. లిటరల్లీ అనమాట 2009 తర్వాత ఇంత హైయెస్ట్ లెవెల్లో మార్కెట్ బ్రేక్ ఉందన్నమాట. మేబీ ఇండెక్స్ అనమాట దాదాపు
కంటిన్యూస్ గా 6 సక్సెసివ్ డేస్ పెరిగింది కాబట్టి బ్రెడ్ అంతా ఆప్టిమిజము కాస్త ఎక్సూబరెంట్ గా ఉంది అని చెప్పేసి అనాలి. ఇప్పుడు 15 లక్షల పైన మార్కెట్ క్యాప్ ఉన్న జాబితాలోకి ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళిపోయింది. అంతకు ముందంటే ఓన్లీ రిలయన్స్ టీసీఎస్ ఉండేది. ఆ మధ్య టీసీఎస్ అన్నమాట తగ్గటం తోటి ప్రైస్ అన్నమాట ఇప్పుడు బిలో 15 lakh మార్కెట్ క్యాప్ ఉంది. బట్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఇండెక్స్ ని ఎంత పే చేస్తాయి అంటానికి ఇండికేషన్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. 4% పైన రిలయన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇండెక్స్ ని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.5% పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి రెండు కలిపే దాదాపు 8% వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి రెండు స్టాక్స్ ఇండెక్స్ ని డిక్టేట్ చేస్తాయి అని కూడా అర్థం చేసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్, బై ఆన్ డిప్స్ యాజ్ ఆఫ్ నవ్ అయితే కనిపిస్తోంది. బట్ కాషన్ మాత్రం 24,200 ముందు. అండ్ యుఎస్ న్యూస్ అయితే ట్రాక్ చేయమని అంటాను, ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఏ నెగిటివ్ న్యూస్ వచ్చి ప్రపంచం కొంప ముంచుతుంది అనేది మనం చెప్పలేం. బట్ యాజ్ ఆఫ్ నో ఇండియన్ మార్కెట్స్ ఆర్ అనే సేఫ్ వికెట్ అని చెప్పేసి అయితే క్లియర్ గా అనొచ్చు. ఓకే, మార్కెట్లో మూమెంటం మళ్ళీ ప్రవేశించింది. సో ఇక్కడ నుంచి మన వాళ్ళందరూ కూడా ఇక చేజ్ చేస్తారు స్టాక్స్ని, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, స్టాక్ పికింగ్కి వీటన్నిటికీ టైం కేటాయిస్తారు. రకరకాల యూట్యూబ్లు ఇవన్నీ వెతికేస్తుంటారు ఏ స్టాక్స్ కొనాలి ఏంటి అనేది. బట్ చాలా కేర్ఫుల్గా ఉండండి, ఏది పడితే అది కొనకండి. వీలైతే మ్యూచువల్ ఫండ్స్ని ఆశ్రయించండి. అట్లీస్ట్ 40 to 50% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోస్ని మ్యూచువల్ ఫండ్స్తో ఫిల్ చేయండి. మంచి ఎస్ఐపీలు 18 to 20% సిఏజీఆర్ ఇస్తున్నాయి. మన వర్క్షాప్లో కూడా అనేకమైనటువంటి స్కీముల డీటెయిల్స్ చాలా పెద్ద మంచి చార్ట్స్తో మనం వివరించడం కూడా జరిగింది. వీటి నుంచి కొంతమంది పిఎంఎస్ చేసే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి వెళ్తున్నారు, వెళ్ళకండి దయచేసి. పిఎంఎస్ వాళ్ళ సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఎక్కడో కొంతమంది, అది కూడా మన దగ్గర ఎవరు లేరు, ముంబైలో ఉన్నారు మంచి పోర్ట్ఫోలియో మేనేజర్స్ అందరూ కూడా. కాబట్టి చాలా చూజీగా కేర్ఫుల్గానే వెళ్ళండి. చక్కగా ఎస్ఐపీలు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మంచి రిటర్న్స్ ఇస్తున్నవి 15 to 18, 20% వరకు కూడా రిటర్న్స్ ఇస్తున్నాయి కన్సిస్టెంట్గా. అలాంటప్పుడు అనవసరంగా వాళ్ళని వీళ్ళని ఆశ్రయించేందుకు మీ హోంవర్క్ మీరు చేయండి. స్టాక్స్ అయినా సరే, లేదు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనీవే దేర్. ఎందుకంటే చాలామంది అలా వెళ్ళి దెబ్బతిన్న వాళ్ళు మన వర్క్షాప్ కూడా వచ్చారు కొంతమంది, అందుకోసం చెప్పడం జరుగుతుంది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో క్రాంతి. దిల్ టీఎంటీ, ఎల్ఐసి అండ్ వర్ల్పూల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, ఇవాళ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి? రేపటి ఎక్స్పైరీ కూడా ఉంది, రేపటి ఎక్స్పైరీని దృష్టిలో పెట్టుకొని. సో మార్కెట్స్ నాన్ స్టాప్ ర్యాలీ మనం చూస్తూ ఉన్నామండి. April 7th నుంచి కంటిన్యూస్ ర్యాలీ చూస్తున్నాము. కాకపోతే నిన్న ఒక కన్సాలిడేషన్ క్యాండిల్ ఫామ్ అయింది, సెటిల్మెంట్ దగ్గర పడటం, అట్లాగే కొంత బ్రీతింగ్ టైం తీసుకుందాం అనుకుంది. కానీ మార్కెట్లో కాన్స్టెంట్ గా గుడ్ న్యూస్ రావడంతో మళ్ళీ ఈ రోజు గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా పెరిగేటట్లు కనిపిస్తుంది. సో మళ్ళీ మార్కెట్స్ ఒక ర్యాలీకి సిద్ధమవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనము పీక్స్ నుంచి ఒక 50% పడిన దాంట్లో 50% రికవరీ అయిపోయాము. సో మేజర్ 50% అనేది అంటే చాలా రోజులు మనకి అక్టోబర్ నుంచి వచ్చిన ఫాల్ అంతా కూడా కవర్ అయిపోయింది. ఇంకా కేవలం ఒక 1 month పెయిన్ అనేది రికవర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా జరుగుతూ ఉంది. సో న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్, అట్లా బ్యాంకింగ్ సెక్టర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కొటాక్ ఇవన్నీ కూడా మళ్ళీ లీడ్ చేస్తూ ఉన్నాయి. సో నిన్న కూడా మనకి బ్యాంక్ ఎక్స్ పెరగడానికి, అలాగే నిఫ్టీ పెరగడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కొటాక్ ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. సో టెక్నికల్ పరంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి క్రాస్ అయిపోయింది 2 days బ్యాకే. అక్కడ నుంచి టెక్నికల్ గా మనకు నో గ్రావిటీ జోన్ లో అంటాం, అంటే నో గ్రావిటీ జోన్ లోకి వెళ్ళింది. ఎక్కడ దాకా అంటే ఫ్రీగా ఫ్లోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇంకా పైకి ఫర్దర్ గా మూవ్మెంట్స్ ఉండే అవకాశం ఉంది. సో ఇందాక మీరు కామెంట్స్ లో చెప్పినట్లు బ్యాంక్ నిఫ్టీ ఇంకా 56,000, 57,000 ఈ స్థాయిలకు కూడా షార్ట్ టర్మ్ లో వెళ్లే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయండి. ఇంకా నిఫ్టీ విషయానికి వస్తే, నిఫ్టీ ఇంకా మనము ఒక 8% రికవర్, 8 to 10% రికవర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ 10% లో కొంతమేర ఒక షార్ట్ టైమ్ లోనే మనం రికవరీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ అంటే 24,200 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ క్రాస్ చేసుకొని ఈ రోజు కనుక పైన కనుక క్లోజ్ అయితే ఇంకా ఫర్దర్ గా స్మూత్ గా ర్యాలీస్ జరిగే అవకాశం ఉంది. టెక్నికల్ గా చూసినప్పుడు అన్ని మూవింగ్ యావరేజెస్ పైన మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి.
సో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే రైటింగ్ ఎక్కువ 24,200 ఉంది నిన్నటి ప్రకారం. మోస్ట్లీ మ్యాక్స్ పెయిన్ లెవెల్స్ కూడా పైకి వస్తూ ఉన్నాయి. అంటే 23,900 2 days బ్యాక్ ఉండేది, ఇప్పుడు 24,100 దాకా వచ్చింది. బహుశా మార్కెట్స్ 24,200 400 ఆ జోన్లో ఈ సెటిల్మెంట్ క్లోజ్ అయ్యారు. అంటే మొత్తం మీద ఉత్సాహంగానే మార్కెట్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం మండే కూడా చెప్పుకోవడం జరిగింది. పుట్ రైటింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, అలాగే బై అండ్ డిప్స్ మార్కెట్ లో ఉంది కాబట్టి ఏ మాత్రం చిన్న చిన్న డిప్స్ తీసుకున్న మార్కెట్ లో బై చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీకి ఇమీడియట్ గా మనకి ఒక స్మాల్ రెసిస్టెన్స్ అనేది 56,000 దగ్గర ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా, కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే. అట్లాగే సపోర్ట్స్ వచ్చేటికి 55,000 దగ్గర పుట్స్ హైయెస్ట్ రైటింగ్, అలాగే సపోర్ట్ కూడా 55,000 దగ్గర ఉందని చెప్పవచ్చు. ఓకే, రైట్. కొంతమంది మొన్న ఏం జరిగింది, మీరు ఎటువంటి సందేశాలు ఇచ్చారు, అవన్నీ ఎలా పొందాలని అంటున్నారు. త్రూ ది సోల్ యాప్ అండి, అందులోనే మీకు అవన్నీ కూడా ఐ థింక్ మధ్యాహ్నం నుంచి ఎప్పటి నుంచో పెట్టడం జరుగుతుంది. ఓకే, బట్ ఎస్ఐపిస్ మాత్రం ఆపకండి. అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ని తప్పనిసరిగా పోర్ట్ఫోలియోస్లో పెట్టుకోండి. చాలామంది ఏంటంటే లార్జ్ క్యాప్స్లోనే మనకు ఆ ప్రొటెక్షన్ ఉందని అనుకుంటున్నారు. బట్ స్మాల్ క్యాప్స్ ఇచ్చే రిటర్న్స్ని లార్జ్ క్యాప్ ఆర్ ఈవెన్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇవ్వలేదు హిస్టారికల్గా ఎప్పుడు కూడా. సో దే ఆర్ ది ప్లేస్ టు గో ఫర్ ఎనీ పోర్ట్ఫోలియో. అండ్ ఫోకస్ ఆన్ ది ఎర్నింగ్స్, నాయిస్ని తక్కువ వినండి. ఇవన్నీ ఈ సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? వినీత, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. వైజాగ్ నుంచి అడగండి, ప్రశ్న చెప్పండి. అదే ఒక 50,000 క్యాష్ ఉంది. ఫెసిలిటీ ఇండియా బిజినెస్ ఎలా ఉంటుంది, అది అమెరికా సంబంధించి కదా, అందులో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నాం. కుటుంబరావు గారిని అడుగుతుంది. సెజిలిటీ ఇండియా ఇది ఎక్కువగా యుఎస్ మార్కెట్ మీద ఫోకస్ చేసిన కంపెనీ కాబట్టి, బట్ దే ఆర్ ఇన్ సర్వీసెస్ అండి. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే యుఎస్ ఫోకస్డ్ కంపెనీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఏవి చేస్తున్నాయి, సర్వీసెస్లో ఏవి ఉన్నాయి. ఉదాహరణకి ఐటీ అంతా కూడా సర్వీసెస్. అలాగే సెజిలిటీ ఇండియా కూడా వాళ్ళు అందించే ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి అందించేటువంటి సొల్యూషన్స్ అన్నీ కూడా సర్వీసెస్ కింద వస్తాయి కాబట్టి అంతగా ఇంపాక్ట్ ఉండదు. బట్ కుటుంబంలో ఏంటి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు సెజిలిటీ? రిజల్ట్స్ బాగానే ఉంటాయని అనుకుంటున్నానండి. ఎందుకంటే మార్కెట్ అది రిఫ్లెక్ట్ చేస్తుంది. యాక్చువల్గా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే లిస్టింగ్ అప్పుడు 28-30 రూపాయలు ఉండేది. అయితే అక్కడి నుంచి బాగా ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఇంట్రెస్ట్ తోటి 55-56 వరకు వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి తిరిగి లోయెస్ట్ పాయింట్ మనం కేర్ఫుల్ గా చూస్తే అరౌండ్ 39-38 దాకా వచ్చి ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది అరౌండ్ 42-43 ఆ రేంజ్ లో. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డీసెంట్ నెంబర్స్, ఎందుకంటే మేబీ టర్న్ ఓవర్ టాప్ లైన్ అనమాట క్లోజర్ టు 500 crores ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఈవెన్ నెట్ కూడా అనమాట 120 అట్లా ఉంటుందని అంటున్నారు. ఈ ఫెటాల్ ఆ నెంబర్స్ కరెక్ట్ అయితే కనుక స్టాక్ మే హ్యావ్ ఎ స్మాల్ ర్యాలీ కూడా 48-49 కి. బట్ ఏదైనా సరే లాస్ట్ హై దాటితేనే దాంట్లో అనమాట మోర్ యాక్టివిటీ వస్తుంది అని చెప్పాలి. ఎనీవే న్యూ లిస్టెడ్ కంపెనీ, ఓన్లీ సెకండ్ రిజల్ట్ చూసాం, థర్డ్ రిజల్ట్ కూడా చూసిన తర్వాత ఫర్మ్ డెసిషన్ తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టెడ్ ఉండమంటాను. అండ్ మోర్ ఓవర్ మీరు చెప్పినట్టు అనమాట ఇట్స్ ఎ సర్వీసెస్ కంపెనీ, నాట్ ఏ ప్రోడక్ట్ కంపెనీ. కాబట్టి తారీఫ్ భయాలు అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీస్కి వీళ్ళు క్లెయిమ్స్ మేనేజ్మెంట్ చేసి పెడతారు. బిల్స్ వెరిఫికేషను, కరెక్ట్ బిల్సే వచ్చాయా లేదా, అలాగే క్లెయిమ్స్ ప్రాసెసింగు, పేమెంట్స్, ఇలాంటివన్నీ సొల్యూషన్స్ అందించే కంపెనీ సెజిలిటీ ఇండియా. కాబట్టి పెద్దగా ఈ గ్లోబల్ అన్సర్టెంటీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఫోకస్ ఆన్ ది ఎర్నింగ్స్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మీకు ప్యానల్కి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, అడగండి. నా డౌట్ ఏంటంటే యాక్చువల్లీ అంటే ఉన్న పోర్ట్ఫోలియోని రీషఫుల్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్లీ 30 స్టాక్స్ ఉన్నాయి. జస్ట్ ఐ వాంట్ రిటైర్ హోల్డ్ చేయాలా సెలెక్ట్ చేయాలా ఏమన్నది. సో స్టార్టింగ్ విత్ ద స్టాక్ విత్ అశోక్ లైలాండ్ అండి, అశోక్ లేలాండ్ బిఈఎల్ హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? హోల్డ్ అండి. ఓకే, రెండు కూడా హోల్డ్ చేయదైనవే, అశోక్ లేలాండ్ అండ్ బిఈఎల్. అంతేనా? అంతేనండి, హోల్డ్ చేయాలి. బిఈఎల్ అయితే బై కూడా చేయాలి.
ఇంకా. ఓకే, బిఈఎల్ అయితే ఇంకా యాడ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. సార్. నమస్తే సార్. సార్ నా పేరు భాష సార్. భాస్కర్. హలో. భాష సార్. భాష. సార్ మీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తుంటాను నేను. థ్యాంక్ యూ అండి. సార్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ గురించి డీటెయిల్స్ కావాలి సార్ నాకు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ హాలు హెచ్ఏఎల్. లోక్ హెచ్ఏఎల్ ఇవన్నీ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్. 10% ప్రాఫిట్లో ఉన్నాను. కేఎన్ఆర్ ఒక 10% లాస్లో ఉన్నాను సార్. కేఎన్ఆర్ లాస్లో ఉన్నారు. హెచ్ఏఎల్, అలోక్, బీడీఎల్. సరే, ఈ మూడు గురించి మాట్లాడదాం ముందు. కుటుంబంలో కేఎన్ఆర్ హోల్డ్ చేయొచ్చా లేదా? లాస్లో ఉన్నారు. ఎట్ కరెంట్ లెవెల్స్ అయితే హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే మనం చూసాం స్టాక్ అన్నమాట 400 ప్లస్ నుంచి అన్నమాట ఏ విధంగా బిలో 200 కూడా రావటం మనం చూసాం. మధ్యలో ఐటీ రేట్స్ అని ఇవన్నీ కూడా అవ్వటం, కాళేశ్వరం ఇంపాక్ట్ ఇవన్నీ కూడా 1 year బ్యాక్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత చూసాం. కానీ స్లోగా తేరుకుని కంపెనీని అనమాట పెర్ఫార్మెన్స్ వైజ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుందని అనుకుంటున్నాం. డిసెంబర్ రిజల్ట్ వాస్ వీక్ అనమాట. అందుకని మోర్ షార్ప్ గా డిసెంబర్ లో పట్టడం కూడా చూసాం స్టాక్ అనమాట. ఆ టైం అప్పుడు అరౌండ్ 350 ఉండేది, బిలో 200 వచ్చింది. బట్ ఇప్పుడు తేరుకుంటూ 234, 235 అట్లా ఉంది. మధ్యలో కపుల్ ఆఫ్ కొత్త ఆర్డర్స్ కూడా రావటం చూసాం. కానీ ఈ లోపల మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇది రావటం తోటి కూడా ఆగింది. బట్ స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది. హోల్డ్ చేయమంటాను. యాజ్ ఆఫ్ నో యూ కెన్ హోల్డ్ ఆన్ టు స్టాక్. ఓకే, అండ్ అలోక్ హెచ్ఏఎల్? అలోక్ ప్యూర్లీ స్పెక్యులేటివ్ అండి. లాస్ట్ ఫ్యూ డేస్ లో కాస్త హైపర్ యాక్టివిటీ కనిపిస్తుంది. రిలయన్స్ అనమాట ఇది వరకు అందులో ఇన్వెస్టర్ గా ఉందని చెప్పేసి అనమాట అప్పుడు స్పెక్యులేట్ చేయడం కూడా చూసాం. కానీ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ అండి, హ్యూజ్ ఈక్విటీ. అందుకని చెప్పేసి అవాయిడ్ చేయమంటారు నన్ను అడిగితే కనుక. హెచ్ఏఎల్ డెఫినెట్లీ హోల్డ్, బై. ఇంకా ఫ్రెష్ ఫండ్స్ ఉంటే యాడ్ కూడా చేసుకోమని. ఓకే, మరిన్ని కాల్స్, మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన. ప్రీ ఓపెన్ నెంబర్స్ మనకు 230 పాయింట్ల లాభంతో నిఫ్టీ క్లోజ్ అయింది 24,357. బ్యాంక్ నిఫ్టీ 790 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. సో ఒక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది ఓపెనింగ్ ట్రేడ్లో. మరి కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, తీసుకుందాం. హలో. హాయ్ సార్, సాయి, అడగండి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ బుల్లిష్ మార్కెట్ లో ఏ సెక్టర్ లో పెడితే బాగుంటదని అడగడానికి మీకు కాల్ చేశానండి. నేను కొన్ని సెక్టర్స్ చెప్తాను, వాటిలో ఎందులో ఎంట్రీ తీసుకుంటే బాగుంటది. బ్యాంకింగ్ ఆర్ ఫార్మా, ఐటీ, పవర్, ఈ 4 సెక్టర్లో ఏ సెక్టర్లో ఎంట్రీ తీసుకుంటే బాగుంటుందండి? సెక్టర్స్ కాదండి, మీరు అడిగిన సెక్టర్లు అన్నీ మంచిగా సెక్టర్సే. వాటిలో ఏ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అది ముఖ్యం. ఐటీలో అయితే టెక్మా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఈ 3 సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది మీ బాటమ్ ఫామ్ అయినట్లు కనిపిస్తుంది ఐటీలో. సో వీటిలో ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా? టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్. ఐటీ అయితే అప్పుడే వద్దంటానండి. ఐటీ అయితే వెయిట్ చేయమంటాను. యాజ్ ఆఫ్ నో మాత్రం మొమెంటం రీగెయిన్ అవడానికి ఇంకో క్వార్టర్ రిజల్ట్స్ వరకు అనమాట ఆర్డర్ బుక్ నార్త్ అమెరికా నుంచి ఏ విధంగా డెవలప్ అవుతుంది కంపెనీస్ అనేది చూడాలి. టిల్ దెన్ రేంజ్ బౌండ్ ఉంటాయి. మరీ ఇక్కడ నుంచి పెద్దగా వీక్నెస్ అయితే ఉండదు, కానీ స్టాక్స్ విల్ బి రేంజ్ బౌండ్, అవుట్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. క్లియర్ కట్ గా ఆయన చాయిస్ లో అనమాట బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ అండ్ ఫార్మానే షుడ్ బి ది బెటర్ బెట్ అంటాను. లార్జ్ క్యాప్ ఫార్మాలో ఇంకా మొమెంటం ఉంది చాలా వరకు అనమాట, ఇంకా పికప్ కాలేదన్నమాట. ఒక విధంగా చూస్తే సన్ ఫార్మా కానీ, అలాంటి దివి ల్యాబ్స్ కానీ, అలాంటి స్టాక్స్ లో కూడా. కాబట్టి స్టిక్ టు లార్జ్ ఎన్బిఎఫ్సిస్ అండ్ ఫార్మా అని చెప్పేసి అని అంటాను. ఐటీలో మీరు చేయాలనుకుంటే ఎస్ఐపీలు చేయండి, ఎందుకంటే ఇవి లోవర్ లెవెల్స్. ఇక్కడ నుంచి ఇంకా కిందకి రావాలంటే వచ్చే అవకాశం లేకపోలేదు. బట్ యూఎస్ మార్కెట్లో ఎలా ఉంటాయి, యూఎస్ రిసెషన్ నుంచి బయటకు వస్తుందా లేదా, అందరూ భయపడుతున్నట్లు అసలు రిసెషన్లోకి వెళ్తుందా, ఇవన్నీ అన్సర్టనిటీస్. కాబట్టి ఇటువంటి అన్సర్టన్ టైమ్స్లో లోవర్ లెవెల్స్లోనే దొరుకుతాయి చాలా కాలం. ఇక్కడ ఎస్ఐపీలు చేయటం మంచి పద్ధతి అవుతుంది ఐటీలోనే ఉండాలి అని అనుకుంటే, ఐటీ స్టాక్స్ కొనాలనుకుంటే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్. నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు కాంతారావు సార్, ఖమ్మం సార్. అడగండి కాంతారావు. సార్ ఏం లేదు సార్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? కొన్ని కొన్నాను నేను 5,200, 5,300 లో, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా?
ఇంకా యాడ్ చేసుకుంటారు ఆల్కెమ్ ల్యాబ్స్. ఆయన కన్విక్షన్తో ఉన్నారు ఆల్కెమ్ ల్యాబ్స్లో. కుటుంబరావు కొనొచ్చా? జస్ట్ బై నేనైతే సజెస్ట్ చేయదండి. ఐ వుడ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ టు కమ్ అని చెప్పేసి అని అంటాను. బట్ ఇట్ వాస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని అయితే క్లియర్ గా చెప్పొచ్చు మనం అందులోనమాట. ఎందుకంటే స్టాక్ మనం చూసాం 6,000 నుంచి దాదాపు అనమాట 4,500 వరకు పడిపోయి ఇప్పుడు 5,000 పైన కాస్త నిలకడగా ఉంటుంది. లో పిఈ, ఇట్స్ ఓన్లీ 25 పిఈ. బట్ ఐ వుడ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ అని అంటాను. లాస్ట్ టైం రీసెంట్ రిజల్ట్ ఇచ్చారు, ఈసారి రిజల్ట్ బెటర్ గానే ఉండాలి. ఎక్విషన్ పైన అప్డేట్స్ కూడా ఏమున్నాయి అనేది రిజల్ట్ కమెంటరీ అప్పుడు చెప్తే కనుక స్టాక్ కెన్ టేక్ ఆఫ్. హోల్డ్ అంటాను, ఫ్రెష్ బయింగ్ మాత్రం ఐ వుడ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. ఓకే, మార్కెట్స్ ఓపెన్ కావడం కూడా చూస్తున్నాం మనం. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ అనుకున్నట్లుగా 135 పాయింట్లు అంతే. మనం అంతకుముందు చూసినట్లుగా అనుకున్నట్లుగా బిగ్ ఓకే గ్యాప్ అప్ ఓపెనింగే, బట్ నాట్ టు ది ట్యూన్ ఆఫ్ 200 పాయింట్స్. సెన్సెక్స్ కూడా 478 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 280 పాయింట్లు పెరిగింది, ఇప్పుడు 230 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. సో 123 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో. మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యి నిఫ్టీ గెయినర్స్లో హిందాల్కో, అదాని ఎంటర్ప్రైజెస్, ఎన్టీపీసీ. నిఫ్టీలో ఇన్ఫ్యాక్ట్ 6 స్టాక్సే నష్టాలతో కనిపిస్తున్నాయి, మెజారిటీ లాభాలతోనే మనకు కనిపిస్తున్నాయి. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ అండ్ బ్రెడ్త్ చూద్దాం ముందుగా. సో 1,497 స్టాక్స్ లాభాలతో ఉంటే 175 స్టాక్స్ మాత్రమే నష్టాలతో ఉన్నాయి ఎన్ఎస్సిలో. సో 0.7% లాభం కనిపిస్తుంది స్మాల్ క్యాప్ ఇండెక్స్లో. సేమ్ ఈజ్ ది కేస్ విత్ మిడ్ క్యాప్ ఇండెక్స్. బట్ ఐటీ ఇండెక్స్ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది ఇవాళ. టాప్ సెక్టరల్ గెయినర్ అంటే ఐటీనే, 2.5% పెరిగింది ఐటీ ఇండెక్స్. రిజల్ట్స్ రియాక్షన్స్ చూస్తే ఏఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా నిన్న బాగా సెల్లింగ్ ప్రెషర్కి లోనైంది. ఇవాళ బ్యాంక్ ఒక క్లారిటీ ఇచ్చింది, ఈఎండ్వైని మేము ఓన్లీ ఇంటర్నల్ ఆడిట్కి అసిస్ట్గానే పెట్టుకున్నాం, మైక్రో ఫైనాన్స్ బిజినెస్ సంబంధించి ఆడిట్ చేయడానికి, అంతేగాని ఫోరెన్సిక్ ఆడిట్ కాదు అని దాంతో కొంత బయింగ్ అనేది కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ఈ సమయంలో 55,000, ఆల్మోస్ట్ 55,900 దగ్గర ఒక రికార్డ్ హై. హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్. హెచ్సిఎల్ టెక్ 5.5% పెరిగింది, అలాగే టెక్ మహీంద్రా 2.5% పెరిగింది, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.5%, విప్రో ఆల్మోస్ట్ 1.6%, టాటా మోటార్స్ 1.6% పెరిగింది. సో 24,310 దగ్గర మనకు నిఫ్టీ కనిపిస్తుంది, 150 పాయింట్ల లాభం కనిపిస్తుంది. దెర్ ఆర్ మెనీ నిఫ్టీ గెయినర్స్ అండ్ మిడ్ క్యాప్ గెయినర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా రామకృష్ణ గారు, ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ సమయంలో? సో మనం ఈరోజు 24,282 అనేది రెసిస్టెన్స్కి ఇవ్వడం జరిగిందండి. సో మార్కెట్ రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయింది, మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి రీచ్ అయింది ఒక పాయింట్ ఈ జస్ట్ 1 minute. సో 24,282 ఇప్పుడు మనకి సపోర్ట్గా కనిపిస్తుందండి. సో ఇమీడియట్గా ఈ సపోర్ట్ పాయింట్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hourలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సపోర్ట్ పాయింట్ దగ్గర ఎంట్రీ లెవెల్స్ తీసుకోవచ్చు, బై చేయొచ్చు. సో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఒకటి మెయింటైన్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ట్రిక్కీగా ఓపెన్ హై సేమ్ ఉన్నాయి. సో మళ్ళీ ఈరోజు హై క్రాస్ అయ్యేదాకా కొంచెము మార్కెట్లో వోలటిలిటీ ఉండే అవకాశం ఉంది, కాబట్టి స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. 24,280, 275 ఆ జోన్లో బై. వసంత్ గారు, కుటుంబరావు గారు, ఇంట్రెస్టింగ్ ఏంటంటే F&Oలో టాప్ 10 గెయినర్స్ లో ఎక్సెప్ట్ 2 స్టాక్స్ 8 స్టాక్స్ టెక్ గానీ మిడ్ క్యాప్ టెక్ గానీ ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్, పర్సిస్టెంట్, కోఫోర్జ్, బిర్లా సాఫ్ట్. హెచ్సిఎల్ టెక్ టాప్ గెయినర్ కూడా, అదే టాప్ గెయినర్ కూడా 5.5%, అది 6% పెరిగింది, ఆల్మోస్ట్ 5.8%. హెచ్సిఎల్ టెక్ రిజల్ట్ కొంత వీక్గా వచ్చినప్పటికీ కామెంటరీ బెటర్గా ఉంది కంపేర్డ్ టు టీసీఎస్, ఇన్ఫోసిస్. సో అందువల్లనే హెచ్సిఎల్ టెక్లో బయింగ్ కనిపిస్తుంది. దాంతోపాటు మిగతా ఐటీ ప్యాక్ కూడా జెన్సార్ టెక్నాలజీస్ కావచ్చు, హ్యాపీయెస్ట్ మైండ్స్ కావచ్చు, న్యూజెన్ సాఫ్ట్ కావచ్చు, ఇటువంటి కౌంటర్స్ అన్ని లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. వ్యారీ ఎనర్జీస్ కూడా 5.3% పెరిగింది, నిన్న ఒక 5 to 6% పెరిగింది, ఇవాళ మళ్ళీ. సో రిజల్ట్ బాగుంటుందని మార్కెట్కి ముందే ఒక అవగాహన ఉంది వ్యారీ ఎనర్జీస్లో. అండ్ బ్లాక్ బస్టర్ నెంబర్స్ చూసాం. కిర్లోస్కర్ బ్రదర్స్ 4% పెరిగింది, శారదా ఎనర్జీ పెరిగింది 3.5%, నీవా భూపా హెల్త్ ఇన్సూరెన్స్, చోళా ఫైనాన్స్, టెక్ మహీంద్రా, త్రివేణి టర్బైన్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిజల్ట్ బాగుంది 3% పెరిగింది, కేన్స్ టెక్నాలజీ, బిర్లా సాఫ్ట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, అతుల్
మ్యాక్రోటెక్ డెవలపర్స్, ఫినిక్స్ మిల్స్, రెడింగ్టన్, సోనా బిఎల్డబ్ల్యూ, ఇటువంటి ఎంఫసిస్, రెడింగ్టన్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ మళ్ళీ 1000 రూపీస్ అవుతుంది సుమారుగా. సో లూజర్స్ లిస్ట్ చూస్తే హ్యావెల్స్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, జేఎండ్కే బ్యాంక్ నెగిటివ్గా ఉంది. జమ్మూలో నిన్న చూసాం మనం టెర్రరిస్ట్ దాడులు జరగటం, ఇంకా టూరిజం అక్కడ అసలు వెళ్ళకపోవడమే మంచిదండి. అవాయిడ్ ఎవరికైనా అటువంటి ప్లాన్స్ ఉంటే డోంట్ గో టు జమ్మూ కాశ్మీర్. క్రాంప్టన్ గ్రీవ్స్ 3% డౌన్, ఆవాస్ ఫైనాన్షియర్స్ డౌన్, అలోక్ ఇండస్ట్రీస్, విజయ డయాగ్నోస్టిక్, జేబీ కెమికల్స్, అసాహి ఇండియా, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, వెస్ట్ లైఫ్ డెవలపర్స్, సఫైర్ ఫుడ్స్, ఇటువంటి M&M ఫైనాన్షియల్ కూడా రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, 1.5% డౌన్. ఒక్క కాలర్ ఉన్నారట, తీసుకుందాం. హలో నమస్కారం సార్. నమస్తే, అడగండి. సార్ నేను తిలక్ నగర్ ఇండస్ట్రీ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ రేట్లో బై చేయమంటారా? తిలక్ నగర్ కొంటారు, ఏంటి కారణం? అంటే డైలీ పెరుగుతుంది కదా సార్. డైలీ పెరుగుతుందని. ఏం తయారు చేస్తారు వీళ్ళు? హలో, ఏం తయారు చేస్తారు వీళ్ళు? తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టేశారు ఫోను. ఏం తయారు చేస్తారని పెట్టేస్తే ఎలాగా? కంపెనీ మ్యాన్షన్ హౌస్ బ్రాందీ తయారు చేస్తారు. కుటుంబరావు గారు, ఏంటి తిలక్ నగర్ కొనొచ్చా ఇక్కడ? ఐ వాంట్ అడ్వైజ్ అండి, నన్ను అడిగితే రిజల్ట్స్ చూడమంటాను, బట్ రిజల్ట్స్ తర్వాత కూడా ఐఎమ్ నాట్ సో బుల్లిష్. ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ది టైం అయిపోయింది అని అనుకుంటున్నాను స్టాక్ లో. ఈ ఫెటాల్ తిరిగి స్టాక్ లో మంచి ర్యాలీ రావాలి ఆర్ స్ట్రెంత్ రావాలి అంటే కనుక స్టాక్ 340, 350 పైన నిలబడాలి. అది నిలబడుతుందా అనేది అయితే ఇమీడియట్ చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ టైం 400 నుంచి ఎట్లా డ్రమాటిక్ గా కొలాప్స్ అయిందో స్టాక్ అప్ టు 200 మనం చూసాం విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 1 month అనమాట. అట్లా పడతాం. యూజువల్లీ లార్జ్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అయినప్పుడే అట్లాంటి ఫాల్ వస్తుంది అనమాట. ఐ వుడ్ అవాయిడ్ యాజ్ ఆఫ్ నౌ అనమాట. రీసెంట్లీ ఏదైతే కాస్త మైల్డ్ ర్యాలీ వచ్చిందో అన్లెస్ ఆ 320, 340 లెవెల్ క్రాస్ అవ్వంది అనమాట సస్టైన్ కాదు అని చెప్పేసి అనుకున్నాను. ఐ వుడ్ నాట్ బై టిల్ రిజల్ట్స్ కమ్. ఓకే. కల్పతరు ప్రాజెక్ట్స్ గురించి అడుగుతున్నారు రాహుల్. యావరేజ్ ప్రైస్ 1259 రూపాయలు. హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? కల్పతరు హోల్డ్ చేయమంటానండి యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే హై నుంచి కరెక్ట్ అయినా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా వాస్ గుడ్ అండ్ ఈ క్వార్టర్ కూడా బాగుంటుందని అంటున్నారు. అండ్ ఓవరాల్ గా అనమాట న్యూ ఆర్డర్ బుక్ కూడా ఇలా పెరుగుతానే ఉంది కంటిన్యూస్ గా. హోల్డ్ అండి, ఎందుకంటే దిస్ ఈస్ ఓన్లీ కన్సాలిడేషన్ ఫేజ్. బిట్వీన్ 950 నుంచి 1050 మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది. రియల్ యాక్షన్ 1050 క్రాస్ అయితే వస్తుంది. అది క్రాస్ అయితే మేబీ యాజ్ హై యాజ్ 1300 to 1350 కూడా వెళ్ళచ్చు. హోల్డ్. రేవతి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. ఆల్రెడీ యథార్థ హాస్పిటల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ కొన్నారు. ఇప్పుడు ఈ ప్రైస్లో ఇవి మళ్ళీ కొనాలనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? బై చేయొచ్చు అంటానండి. అంటే ఏ ప్రైస్ లో కొన్నారో ఇదివరకు తెలియదు కానీ బట్ బై చేయొచ్చు. అయితే రిజల్ట్స్ ముందు చూసి బై చేయమంటాను అనమాట. డెఫినెట్లీ బోత్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. స్వాతి కాకినాడ నుంచి ఐనాక్స్ విండ్ 160 రూపాయలు ఉన్నాయి. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ 350 రూపాయలు ఉన్నాయి. యాడ్ చేసుకోవచ్చా ఇంకా? ఐనాక్స్ విండ్ హోల్డ్ చేయమంటానండి. బిఎల్ఎస్ అయితే వద్దంటాను. మనకు తెలుసు బిఎల్ఎస్ బేసిక్ బిజినెస్ ఏంటి, వీసా సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం, ఇదంతా కూడా ఇమిగ్రేషన్ సర్వీసెస్, ఇవన్నీ కెనడాకి అదర్ ప్లేసెస్ కనమాట. అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎట్లా పెరిగినాయి, కెనడాలో కూడా ఎట్లా పెరిగింది అనేది మనం చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ అవాయిడ్ బిఎల్ఎస్, ఐనాక్స్ విండ్, స్టే ఇన్వెస్టెడ్. ఓకే. మూర్తి రాజమహేంద్రవరం నుంచి అశోక బిల్డ్కాన్, మెడ్ ప్లస్, ఏమిటి 2 స్టాక్స్ అలా పడేసి వదిలేశారు? కొనాలనుకుంటున్నారా, కొన్నారా? అది రాయాలి. కొంటే ఏ ప్రైస్ దగ్గర కొన్నారు? సో ఏమిటి మీవేంటి? అశోక బిల్డ్కాన్, మెడ్ ప్లస్. మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్ సెగ్మెంట్ లో అట్లా మూవ్ అయిన తర్వాత మనం చూసామండి వీక్ గా ఉంటాం. అయితే లాస్ట్ క్వార్టర్ కాస్త ప్రొవిజనింగ్ ఇవన్నీ అయిన తర్వాత అనమాట ఓకే టైప్ రిజల్ట్ అయితే ఇచ్చారు. బట్ ఈ క్వార్టర్ రిజల్ట్ ఈస్ కీ అని అంటాను. ఎందుకంటే ఇప్పుడున్న లెవెల్ సస్టైన్ అయ్యి ఇక్కడ నుంచి న్యూ హై దిశగా వెళ్ళాలి అని అంటే కనుక ఆల్రెడీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది కూడా కీలకం అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ మెడికల్ సేల్స్ అని చెప్పేసి అని అంటాను. హోల్డ్ అంటాను అంతేగాని ఫ్రెష్ బై అయితే చెప్పను. ఓకే. రాజేందర్ రెడ్డి అడుగుతున్నారు. ఆయిల్ ఇండియా 360 రూపాయల్లో 100 షేర్లు ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా అంటున్నారు. సరే, ముందుగా రామకృష్ణ గారు టెక్నికల్స్ చెప్పండి. ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ రెండు కూడా క్రూడ్ ప్రైసెస్ మీద ఆధారపడతాయి. క్రూడ్ పెరిగింది ఇప్పుడు.
సో ఆయిల్ ఇండియా వీక్గా ఉందండి. స్టాకు రీసెంట్ టైమ్స్లో కొంచెము బయింగ్ వచ్చినా కానీ మళ్ళీ బయింగ్ సర్వైవ్ అవుతుందా లేదో కష్టంగానే ఉంది. మెయిన్గా ఈ స్టాకు 480, 490 క్రాస్ అయిన తర్వాతే కొంత స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉందండి. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయమని చెప్తాను. ఫ్రెష్ బయింగ్ అయితే అబోవ్ 480 బై చేయమంటాను. ఓకే, అబౌవ్ 480 వస్తే కొనుక్కోవచ్చు. పిఈఎల్ కెమ్కాన్ స్పెషాలిటీ, పిఈఎల్ అంటే పిరమల్ ఎంటర్ప్రైజ్ అనుకుంటాను. హరీష్ స్వామి 1123లో ఉన్నాయి. కెమ్కాన్లో ఇప్పుడు ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, కావచ్చా? ఎంకాన్ డెఫినెట్లీ బై చేయొచ్చండి వితౌట్ ఎనీ డౌట్. రీసెంట్లీ 170, 180 రేంజ్ లో అనమాట బాగా కన్సాలిడేట్ అయ్యి ఇప్పుడు స్టెబిలైజ్ కూడా అవుతుంది స్టాక్. లుక్స్ గుడ్ ఎట్ కరెంట్ లెవెల్స్ అనమాట. ఆల్రెడీ 200 కూడా క్రాస్ అయింది. డెఫినెట్లీ బై ఎవ్రీ డిక్లైన్ లో అంటానండి. మాస్టిపోర్ట్ బాగా పెరుగుతుంది, 186 అయిపోయింది. చాలా హ్యామర్ డౌన్ స్టాక్ ఇది. 140 దాకా రావటం చూసాం మధ్య. ఇప్పుడు 186 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. మేబీ రిజల్ట్స్ బాగుంటాయని కావచ్చు, లేదా ఏదైనా ఈ చిప్ డిజైన్ కంపెనీస్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏమైనా వస్తాయనో, వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి గారు, రామకృష్ణ గారు, సారీ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్.